దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు అన్నీ కూడా క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేపబడతాడని ఎంతో మంది ప్రవక్తలు తమ ప్రవచనాలను పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసి ఉన్నారు. హల్లెలూయా. ఇక పునరుద్ధానమైనటువంటి దినము లేకపోతే ఈస్టర్ యొక్క దినము సందర్భముగా దేవుడు మనకిచ్చినటువంటి 7 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను పరిశీలన చేద్దాం. ఏంటంటే 7 శ్రేష్టమైన ఆశీర్వాదాలు. ప్రభువు ఎందుకు పునరుద్ధానుడై లేపబడ్డాడో, ఆ లేపటానికి గల కారణాలేంటో, అవి మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అనేటువంటి అంశాలను కొద్ది సమయము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మనం నేర్చుకుందాం. ఎందుకు లేపబడ్డారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన సమాధిని గెలవటం మూలంగా మనకు కలిగినటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటి వాటిని కొన్నిటిని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుండి చూద్దాం. లూకా సువార్త. ఈ సువార్తలన్నీ కూడా దేవుని యొక్క పునరుద్ధానముల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఎన్ని సువార్తలండి? 4 సువార్తలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ దినమున లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం నుండి మనం పరిశీలన చేద్దాం. వారు భయపడి ముఖములను నేల మోసి ఉండగా మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెలుగుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ కూడా యేసుక్రీస్తు వారు యెరూషలేములో గొల్గొతా అనేటువంటి కొండపైన శిలువ వేయబడి మరణించిన తర్వాత సమాధి చేయబడ్డారు. 3వ దినమున లెగుస్తానని ప్రభు బ్రతికుండగా అనేకమైన విషయాలు తన శిష్యులతో పాటు ప్రపంచంలో మనందరికీ తెలియజేశారు. అయితే ప్రభువు లేచాడు అన్నటువంటి విషయమును ఇంకా ప్రజలలోకి వెల్లడి కాబడాల. అందుకని వారు ఏం చేస్తున్నారంట? నేలకు మోకాలను మోపారంట. హల్లెలూయా. వారి మోకాలు ఎట్లా చూస్తున్నాయి? నేలకు చూస్తున్నాయి. ఎందుకు నేల వైపు చూస్తాం మనము? విచారము కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఏమి చేయలేనటువంటి స్థితిలో మన ముఖాలు ఎట్లా వెళ్ళిపోతాయి? నేల వైపు చూస్తూ ఉంటాయి. ఎవరు పలకరించినా సమాధానం చెప్పం. ఆ వ్యక్తులు కూడా తమ ముఖాలను ఎటువైపు మోపారంట? నేల వైపు మోపారంట. ఎందుకో తెలుసా? మన దేవుడు ఇప్పటి వరకు మనకు అన్ని విషయాలలో తోడుగా ఉన్నాడు. ఆపదొస్తే ఆదుకున్నాడు, బలహీనత వస్తే స్వస్థపరిచాడు, ఆశ్రదం లేకపోతే ఆశ్రదముతో నింపాడు. అన్ని
లేడు అని వారు గ్రహించుకొని వారి ముఖాలను నేల వైపు మోపారు. అంటే దేవుని దూత వచ్చినట్టుంది. దేవుడు ప్రతిగుణంగా అనేక ప్రవచనాల ద్వారా తెలియజేశాడు కదా. ఏమని తెలియజేశాడో తెలుసా? నేను సజీవులను తిరిగి 3వ దినమున లేపబడతానన్నాడు. వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు? సమాధులలో వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ వెతుకుతున్నారండి? సమాధులలో వెతుకుతున్నాడు. ఆయన చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన విధముగానే తిరిగి లేచి ఉన్నాడు మన ప్రభువు అని దూత వారికి తెలియజేస్తూ ఉన్నది. అయితే ఒక స్టోరీ ఏంటంటే, వారు యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటువంటి ప్రాంతానికి 2 వ్యక్తులు నడిచి వెళుతూ ఉన్నారు. ఎంతమంది అండి? 2 వ్యక్తులు నడిచి వెళుతూ ఉన్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటువంటి ప్రాంతానికి 11 కిలోమీటర్లు. వారు నడిచి వెళుతూ జరిగినటువంటి సంఘటనలు అన్నిటిని కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు వెళుతూ ఉన్నారు. ఏ సంఘటనలు జరిగినాయి? ప్రభువును సిలువ వేశారు, సమాధి చేశారు, ఆయన తిరిగి లేస్తాను అని చెప్పారు. కానీ లేచాడో లేదో మనకు తెలియదు. అది వారిరువురు మాటలు చెప్పుకుంటూ వారి గ్రామానికి వెళ్ళుచు ఉన్నప్పుడు వారితో ప్రభువు కూడా నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు పునరుద్ధానమైనటువంటి కూడిక మూలంగా మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలలో ఒకటి, నీతో కూడా దేవుడు ఉండటానికి ఈ రోజు నా సమాధి నుండి లేపబడ్డాడు. హల్లెలూయా. ఎవరితో? చిన్న ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నా, ఎప్పుడు రాలేదనుకుంటా. దేవుడు ఎందుకు లేపబడ్డాడు? మనతో ఉండుటకు. దేవుడు ఈ దినమున సమాధిని గెలిచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకటి, మనతో తోడుగా ఉండటానికి దేవుడు సమాధి నుండి లేపబడ్డాడు. లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసే తాను దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి సంభాషిస్తే దేవుడు ఈ దినమున నీతో కూడా నడవటానికి ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో నడవటానికి? మనతో నడవటానికి. నీ ఆలోచనలు ఏమై ఉండాలో తెలుసా? అవి దేవునివై ఉండాలి. అది దేవుని యొక్క మార్గములను వెతికేటువంటిగా ఉన్నట్లయితే ఆ దేవుడు సమాధిని గెలిచి నీతో కూడా నీ ఇంటికి రాబోతున్నాడు. నీ జీవిత కాలం అంతా కూడా నీకు తోడుగా ఉండి నడిపించటానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా.
ఈ లోకంలో చాలా తోడులు ఉన్నాయి. ఈ లోకంలో చాలా తోడులు ఉన్నాయి. భార్య భర్తకు తోడు, భర్త భార్యకు తోడు, తల్లిదండ్రులకు పిల్లలు తోడు, పిల్లలకు తల్లిదండ్రులు తోడు, స్నేహితులు తోడు. ఈ తోడులన్నీ కూడా భూమి మీద అశాశ్వతమైనటువంటి తోడులు. కానీ దేవుడు ఈ దినమున నీతో నడవడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు కనుక నీవు అంగీకరించినట్లయితే ఆ దేవుని యొక్క తోడు నీకు అన్ని వేళలా నీ జీవితాంతము శాశ్వతంగా తోడుగా ఉంటాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ తోడు అవసరమే, ఆ తోడు కూడా అవసరమే. పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు క్రైస్తవ పెళ్ళిళ్ళలో. ఏమని? నా మరణాంతము వరకు నేను నిన్ను విడువనని ప్రమాణము చేయిస్తున్నాను అంటాడు. మరణము వరకే. నీ మరణము తరువాత కూడా యేసయ్య నీకు తోడుగా ఉండాలి అంటే ఆయనను నువ్వు సంపూర్ణంగా అంగీకరించాలి. నీ జీవితాంతము ఈ లోకములను పరలోకములో కూడా తోడుగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మోషే అంటున్నాడు, అయ్యా నన్ను ఎన్నుకున్నావు. నన్ను ఏం చేశావు? ఎన్నుకున్నావు, నిజమే. కానీ నువ్వు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములకు మమ్మల్ని నడిపిస్తానని నువ్వు మాట్లాడావు, నిజమే. కానీ నీ తోడు లేకపోకుండా నేను బయలుదేరము, ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరమని మోషే దేవునితో సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు దేవుడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన బయలుదేరి అంటున్నాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు కనుక ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వారు బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభు ఏ విధంగా నడిపించాడో మనందరికీ తెలుసు. ఏ విధంగా నడిపించాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, వారికి ఏ బలహీనత రాకోకుండా, ఏ సమస్య రాకోకుండా, ఏ వ్యాధి రాకోకుండా, వారికి ఎక్కడ ఏ ఆహారము పదవకోకుండా దేవదూతలు తినేటువంటి ఆహారమును పరలోకముల నుండి ప్రభు భూమి మీదకు కురిపించి 40 సంవత్సరములు వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రములు పాటి వెళ్ళిపోకుండా దేవుడు తోడై ఉండి ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించిన రీతిగా ఈ దినమున క్రీస్తు ఎందుకు లేపబడ్డాడంటే నీ జీవితాంతము నీకు తోడుగా ఉండి నీకు ఏది కలవకోకుండా సకల సమృద్ధిని నీకు దయచేయడం కోసమే ప్రభు ఈ దినమున తిరిగి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. 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 ప్రభు తోడు కావాలి మనందరికీ. ఆయన తోడు లేకపోతే మనం ఏమి చేయలేం. వారికి ఏమి పదవి కాలేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఏమి పదవి కాలేదు. వారు ఏమి తినాలంటే దానిని ప్రభు ఏం చేశాడు? ఆ క్షణములోనే దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళని సమృద్ధిగా పోషించి ఉన్నాడు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఎదురు తిరిగారు, సేవకుల మీద ఎదురు తిరిగారు. అందుకని అంటున్నాడు ప్రభు, నేను ఎందుకు లేచానో తెలుసా? మీకు నేను తోడుగా ఉన్న నిమిత్తము లేచాను అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం.
నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును. ఈ మాట ఎవరితో చెబుతున్నారంటే మోషే యెహోషువతో చెబుతున్నటువంటి మాట. అయ్యా, దేవుడు కార్యాలయంలో నాకు తెలుసు. దేవుడు నన్ను కానాను దేశానికి వెళ్ళటానికి వీలుగా చెప్పాడు. నీ తర్వాత యెహోషువని ఎన్నుకోమని చెప్పాడు కనుక నేను ఈ మాట చెబుతూ ఉన్నానని మోషే యెహోషువతో చెబుతున్నటువంటి మాట. దేవుడు నీ ముందు నడుస్తాడు. హల్లెలూయా. ఆ దేవుడు మన ముందు నడవడం కోసమే పునరుద్ధరణుడై ఈ దినమున లేపబడి ఉన్నాడు. ఎందుకు ముందు నడుస్తాడో తెలుసా? నీ ముందు అనేకమైనటువంటి మెట్టలు, పల్లాలు, ఇరుకు, ముళ్ళ తుప్పలు ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ ప్రభు ముందు నడిస్తే వీటన్నిటిని కూడా సరళము చేసుకుంటూ రాజ్య మార్గంలో నిన్ను, నన్ను, ప్రపంచమంతటిని కూడా నడిపించాలని ఆ ప్రభు ఈ దినమున పునరుద్ధరణుడే లేపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు చెప్తున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రభు ఎందుకు లేపబడ్డాడంటే నీ ముందు నడవడానికి, నీకు తోడుగా ఉండడానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదని చెప్పడం కోసమే ఆ ప్రభు ఈ దినమున పునరుద్ధరణుడే లేపబడి ఉన్నాడు. ఒక సీఎం గారు వెళుతుంటే ఆ సీఎం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం లాంటివే 4-5 వాహనాలు ఉంటాయి. చూసే ఉంటారు, చూసారా? ఆ ముందు పోలీసు వాళ్ళ వాహనాలు ఉంటాయి. ఎందుకు ఆటంకాలు లేకపోకుండా సరి చేసుకుంటూ ఆ ముందు పోలీసు వాళ్ళు వెళతారు. వీళ్ళతో అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎవరి చేతులు ఉన్నాయి, ఏమన్నా వెపన్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరి చేతులు రాళ్ళు ఉన్నాయా. మన సీఎం గారికి ఆటంకం కలుగుద్దని వాడు ఏం చేస్తారంటే ముందు మార్గమును సరళము చేసుకుంటూ వెళ్తాడు. ఈ సీఎం హాయిగా కూర్చుని వెళ్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు అనుకున్నారా ఎంతటి భాగ్యంలో బాబు, అటువంటి భాగ్యం నాకు కూడా కలిగితే బాగుంటుందని మీరు అనుకున్నారా? అది తాత్కాలికమైనది. మన దేవుడు మన ముందు నడిస్తే ఇది శాశ్వతమైనది. హల్లెలూయా. అది తాత్కాలికమైనది, ఇది శాశ్వతమైనది. మన ముందు మన వెలుపకల నడిచి మనకు తోడుగా ఉండి ఈ జీవితాంతము వరకు ఆయన మనను నడిపించడానికి ఈ దినమున పునరుద్ధరణుడై లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. రెండవ మాట లోకాసు సువార్త 24వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 4 అంశాలు ఉన్నాయి దానిలోనే. రెండవ మాట లోకాసు సువార్త 24వ అధ్యాయము 17వ వచనం. వారు దుఃఖముఖముపై దుఃఖముఖులై నిలిచిరి. రెండవ మాటగా ప్రభువు మన దుఃఖమును తీసివేసి మనలో సంతోషాన్ని నింపడం కోసమే పునరుద్ధరణుడై దినమున లేపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానమును గురించి తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇంకా పునరుద్ధానం గురించి తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో దుఃఖం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరి జీవితాలలో ప్రభువు
ఆనందాన్ని నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నువ్వు ఏ దుఃఖంతో దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఆ దుఃఖం అంతటిని ప్రభువు సంతోషంగా మార్చు నిమిత్తమే ఆయన పునరుద్ధరణే లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? స్త్రీలు వెళ్ళారు, ఆడవాళ్ళు వెళ్ళారు. దేవుని యొక్క శిష్యులు 12 మంది కూడా వెళ్ళాలా. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అందుకని మొట్టమొదటగా ప్రభువును చూడటానికి ఆడవాళ్ళు వెళ్ళారు. ఏం తీసుకెళ్ళారు? శనివారం సాయంత్రమే ప్రభువుకి రాయాలని సెంటు, అత్తరం, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళారు. ప్రభువు వీరికన్నా ముందుగానే లేపబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళారంట? తెల్లవారుజామునే వెళ్ళారంట. ఎప్పుడు వెళ్ళారు? తెల్లవారుజామునే వెళ్ళారు. అప్పటికే ప్రభు పునరుద్ధానుడై లేపబడ్డాడు. పెద్ద బండ రాయి, ఎవ్వరు తొలగించలేనటువంటి రాయి ఆ సమాధి కడ్డుగా పెట్టి రోమ సామ్రాజ్యం యొక్క రాజముద్రను దాని మీద వేసి సైనికులను కాపులా పెట్టారు. ప్రభువుని ఎవరన్నా తీసుకువెళ్ళిపోతారేమో, అసలు ఎక్కడ చూస్తాడో చూస్తాం. ఈయన ఒక 100 మంది పెట్టినా కానీ రాయి తగ్గదు. కానీ ప్రభు అన్నిటినీ తొలగించుకొని సజీవుడై లేచాడు. ఎందుకో తెలుసా? మన జీవితాలలో సంతోషం నింపడం కోసము. హల్లెలూయా. సరే, మగ్దలేనే మరి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి సమాధిలో ఎవరు లేరు? ప్రభువు లేరు. ఏడుస్తూ ఉన్నది మగ్దలేనే మరియా, నా ప్రభువుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, నా ప్రభు సమాధిలో లేడు అని ఏడుస్తూ ఉండగా ప్రభువు ఆమెకు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమై మరియా అని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలుస్తాడు ప్రభు. మీరు దుఃఖంలో ఉన్నారా? మీకు ఏ దుఃఖం? అప్పులనే దుఃఖమా? వ్యాధి అనే దుఃఖమా? బలహీనతలైన దుఃఖమా? ఆర్థికపరమైన సమస్యలైన దుఃఖమా? నీకు ఏ దుఃఖమైనా కానీ మరియను పేరు పెట్టి పిలిచిన ప్రభువు మనల్ని కూడా పేరు పెట్టి పిలవబోతూ ఉన్నాడు. హల్లెలూయా అని గుర్తుపట్ల ఆ ఏడుస్తూ ఉంది. ఎందుకోసం? ఆ ప్రభుని ఎవరో తీసుకువెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏం చేస్తుంది? ఏడ్చుచుండెను. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఏంటి? అసలు ఎవరి గురించి ఏడుస్తున్నావు అని మరియతో మాట్లాడిన ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నారు. అమ్మ, ఎందుకు ఏడుస్తున్నారమ్మా?
అసలు కారణం ఏంటమ్మా? మీ దుఃఖం ఏంటమ్మా? నేను ఎందుకు లేపబడ్డానో తెలుసా? మీ దుఃఖమును తీసివేసి మీ జీవితాలలో సంతోషమును వెలుగును నింపడం కోసమే లేపబడ్డాను అన్నమాట. చదవండి. ఆయనను మోసుకు రబ్బుని అని పిలిచను, అనగా బోధకుడు అని అర్థము. హల్లెలూయా. బోధకుడా, బోధకుడా, నువ్వు లేవలేదని నిన్నెవరో ఎత్తుకుపోయారని ఏడుస్తున్నానయ్యా. నా జీవితానికి ఏం కావాలయ్యా? ఇంకా అంతగా మించిన అవసరం లేదయ్యా అని ఆవిడ సంతోషపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా పేతురు సముద్రంలో వల వేస్తూ ఉన్నాడు. ఏం వేస్తున్నాడండి? ఒక్క చేప కూడా పడటం. ఏంటమ్మా మాట్లాడు? ఒక్క చేప కూడా పడలా. తెల్లారి నాకు వల దులుపుకొని వెళ్ళిపోతూ ఉన్నా. యేసు ప్రభువు చూశారు. సీమోను, దూరం కొంచెం లోపలికి పోనేమన్నాడు. ఏంటయ్యా నువ్వు చెప్పిన మాట? రాత్రంతా నిద్ర లేదు, వల వేస్తున్నాం తీస్తున్నాం, ఒక్క చేప కూడా పడలా. మాకు నీరసం వచ్చేసింది. కొన్ని చేపలను పడితే సంతోషంగా ఉంటారు వాళ్ళు, కానీ ఏమీ పడలా. అయినా కానీ ప్రభువు మాటకు విధేయుడైనటువంటి సీమోను పేతురు అనే వ్యక్తి లోపలికి నడిపించి ప్రభువు నడుకుడి వైపు వలయాలి. హల్లెలూయా. వల లావుతుంటే రావుట్లా, విస్తారమైన చేపలు పడి వల పిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. వీరికి అసాధ్యం కావట్లా. పక్కనున్న బోటు వాళ్ళని పిలిచారు, రమ్మన్నా. వాళ్ళందరూ వచ్చారు. వీరు ధోని నిండిపోయింది, పక్కనోడు ధోని కూడా నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, దేవుడు పునరుద్ధానుడే లేపబడింది ఎందుకో తెలుసా? మీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి ప్రభువు లేపబడ్డాడు. వారు దుఃఖముఖులై ఉన్నారు. చేపలు పడగానే వారి ముఖాలలో ఎంత సంతోషం కలిగిందో. ఎన్ని చేపలు పడినాయి? పాస్టర్ గారు సరే చెప్పండి. 153 చేపలు పడినాయి. ఎంత చేపలు అయ్యి? చిన్న చిన్న చిత్రాయిలు కాదు, వచ్చాయమ్మా. ఎంత పడవ చేపలు 153 చేపలు పడినాయి. ఆ వాక్యం ఎక్కడ ఉందో మీరు చదివి వచ్చి ఆదివారం నాకు చెప్పండి. యోహాను సువార్తలో ఉంది, అది కూడా చెప్తున్నాను. దాని రెఫరెన్స్తో సహా నాకు వచ్చే ఆదివారం చెప్పండి. 153 చేపలు ఉంటుంది యోహాను సువార్తలో. సరే, వారు సంతోషభరితులైపోయారు. దేవుడు భూలోకంలో ఉండగా ఎంతో మందిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. వారి బ్రతుకుల్లో సంతోషాన్ని నింపాడు. ఇక రెఫరెన్స్ రాసుకొని లోకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చేపల గురించి. ఐదు 4 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఒక స్త్రీ.
ఎన్ని సంవత్సరాలండి? మార్కు సువార్త 5వ అధ్యాయం 25 వచనం. రోజు ఆవిడకి రక్తస్రావమే. రోజు ఆవిడికి రక్తస్రావమే, నెలసరే. మన భాషలో చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న సిగ్గు, వేదన పడిపోతుంది. ఈ లోకంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి తిరిగింది, ఎవరు సరైనటువంటి మందు ఇవ్వలేదు. ఆస్తి మొత్తం అయిపోయింది. ఏమైపోయింది? ఆస్తి మొత్తం అయిపోయింది. తినడానికి తిండి కూడా లేదు. నిస్సహమైనటువంటి స్థితిలో నిరుత్సాహంగా ఆమె బ్రతుకుతూ ఉన్నది. ఎందుకు నాకు బ్రతుకు? నా బ్రతుకు ఒక బ్రతికైనా? ఇన్ని సంవత్సరాల నుండి ఇంతమంది డాక్టర్ల దగ్గరికి నేను వెళ్ళాను, కానీ ఎవరు కూడా స్వస్థత దయచేయలేదు. మీరు చూస్తే ఆస్తి అయిపోయింది. ఏమైపోయింది? నిస్సాంబరాలైపోయింది. తినటానికి తిండి కూడా లేనటువంటి స్థితిలో ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నారని ఆమెకి తెలిసింది. వెళ్ళింది. జనసమూహము ఆయన వస్త్రము కొంగును ముట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే వస్త్రము కొంగును ముట్టిందో రక్తదారం ఆగిపోయింది. 12 సంవత్సరాల నుండి ఏడుస్తూ ఉన్నది. 12 సంవత్సరాల నుండి వేదన చెందుతూ ఉన్నది. కానీ దేవుని పై వస్త్రం ఎంగిని ముట్టగానే ఆవిడే కలిగింది, స్వస్థత కలిగింది. ఆవిడ జీవితంలో సంతోషంగా నిలబడి ఉన్నది, ఒక సాక్షిగా నిలబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆమె గురించి రాయబడి ఉన్నది. నిన్ను గురించి కూడా జీవ గ్రంథంలో రాయాలా అని, నీ జీవితంలో సంతోషము నింపాలని ఆయన పునరుద్ధరణే లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. మూడోది త్వరగా చెప్పేస్తారు, లేఖనములు నెరవేరుట కొరకై. ఏంటంటే మూడోది ఎవరు రాసుకున్నారా? లేఖనములు నెరవేరుట కొరకై. లోకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి. చాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకములో ఉండగా అనేక మంది ప్రవక్తలు చెప్పారు. మోషే చెప్పాడు, యెషయా చెప్పాడు, దావీదు చెప్పాడు. చాలా మంది ప్రవక్తలు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి 3వ దినాన లేపబడతాడన్నారు. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ చూస్తున్నారు? సమాధిలో ఏముండదండి? సమాధిలో ఏముండదండి? దేవుడు అంటున్నాడు, ఓ పరిచయులారా, సద్దుకయులారా, శాస్త్రులారా, మీరు సున్నము పడిన సమాధుల వల్ల ఉన్నారంటున్నారు. ఎట్లా ఉన్నారు? పైకి మాత్రం తెల్లగా కనిపిస్తారు, తెలిస్తే లోపలంతా కంపే. సమాధిలో ఏముంటుందండి? పైకి మాత్రం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. సమాధి తెరిచామనుకో ఆ దుర్గంధానికి 1 కిలోమీటర్ దూరం పారిపోతాం. మన ప్రజలు కూడా అలాగే ఉన్నాయేమో, మన ప్రజలు కూడా అలాగే ఉన్నాయేమో. ఒకవేళ వాటిని సరి చేయడానికి, లేఖనములు నెరవేర్చడం కోసమే మా దేవుడు పునరుద్ధరణుడే లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది సమాధుల్లో ఎదిగేటువంటి వారు ఉన్నారు. ఇప్పటికే ఎక్కడ ఎదుగుతారంటే రాత్రంతా సమాధుల్లో ఉంటారు, కానీ దేవుని మందిరంలో ఒక రాత్రి గడపరా అంటే అది నా వల్ల కాదు అంటారు. నాకు తెలియదు, నిన్న మండలం 1 సంవత్సరం క్రితమే నాకు తెలిసింది. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక సమాధులు దొడ్డు ఉన్నది. ఒక
సమాధులు కట్టుకోండి. జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కాదు నేను అనుకోలేదు. పూలదండ ఎత్తుకెళ్ళి క్యాండిల్స్ తీసుకువెళ్ళి వారికి ఇష్టమైనటువంటిది ఒండికి వెళ్ళి ఆ సమాధిని అలంకరణ చేసి దాని మీద దండేసి కొవ్వొత్తులు వెలిగించి శంకేసి ఆ రాత్రంతా గడుపుతారు. ఏముంది సమాధిలో? కుళ్ళిపోయినటువంటి దేహాలు తప్ప, సీగిపోయినటువంటి ఎముకలు తప్ప ఆత్మ పరదేశంలో ఉన్నది. హల్లెలూయా. లేఖనములను నెరవేర్చుట కొరకే దేవుడు జన్మన జ్ఞాపబడి ఉన్నాడు. మన సమాధులలో వెతకకూడదు. చెబుతున్నాడు ఆయన రాజ్యము అతి త్వరలో రాబోతుంది. దానికి ముందు సూచన చెబుతున్నాడు. భూకంపాలు కలుగుతాయి అన్నాడు, రాజ్యం మీద రాజ్యం వస్తుంది అన్నాడు, అక్కడ కరువులు కలుగుతాయి అన్నాడు, మనుషులకు నెమ్మదిలేని స్థితి వస్తుంది అన్నాడు. అతి త్వరలో దేవుడు రావడానికి ముందు ఈ సూచనలు కనిపిస్తాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. లేఖనాలను విశ్వసిస్తున్నావా? లేఖనాలను నమ్మేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో భక్తి ఉంటుంది కానీ వాక్యం ఉండదు. ఎవడో ప్రార్థన చేయమంటే బాగా చేస్తాం కానీ వాక్యం అనేటువంటిది ఉండదు. మనం చర్చికి వస్తాం కానీ మనలో క్రమమైనటువంటి భక్తి ఉండదు, లోతైనటువంటి భక్తి కలిగి లేవు. ఏదో వస్తున్నాం, ఏదో 4 మాటలు దొరుకుతున్నాయి, ఈ వారం చెబుతున్నాం, మళ్ళీ వచ్చే వారం అవి గుర్తుండవు. లోతైనటువంటి వాక్యము లేకుండా భక్తి కలిగినటువంటి భక్తులు ఉన్నారు. ఉపయోగం లేదు దాని వల్ల. దేవుడు లేఖనాలలో నెరవేర్చబడబోతున్నాయి. వాటిని బట్టి నువ్వు విశ్వసించాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చిన్నగా చెప్తారు, 2 నిమిషాల స్టోరీ. యెరూషలేము పట్టణానికి అందరూ కూడా వెళ్ళారు. దేవుని యొక్క ఆత్మ 120 మంది మీదకి వచ్చింది. మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివిధ భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. చూసినాడు ఆ పండుగ, మాకు పండుగ జరుగుతుందట. ఆ పండుగ వచ్చినటువంటి వాడు అందరూ అంటున్నారు, అబ్బా వీళ్ళు యూదులు కదా, ఒక్కొక్క భాష ఒక్కొక్కరు మాట్లాడుతున్నాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో ఒకడు వచ్చి అన్నాడు, ఎవడో ఒకడు ఉంటాడు కదా చెడగొట్టడానికి, ఎవడో ఒకడు ఉంటాడు కదా చెడగొట్టడానికి. వాడు వచ్చి అన్నాడు, లేదు వీళ్ళు కొత్త మద్యం తాగారు అందుకని ఎగిరెగిరి పడుతున్నాడు అన్న. ఏంటంటే వీళ్ళలో ఒక రకమైన కొత్త మద్యం తాగారు అందుకని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నాడు. 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి పేతురు కోపం వచ్చింది. ఏంటో మీరు మాట్లాడేటువంటి మాటలు, పొద్దు ఎక్కగానే ఎవరైనా తాగుతారా మీకు తెలుసా? లేఖనములు నెరవేరుల కొరకే అని మొట్టమొదట దావీదును పరిచయం చేశాడు. హల్లెలూయా. దావీదు తెలుసా మీ అందరికీ? తెలుసా. దావీదు ఏం మాట్లాడాడో తెలుసా? తెలుసా. దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరము సమాధిలో కుళ్ళిపోదు, ఆయన తిరిగి లేపబడాలనేటువంటి లేఖనము మీరు విని ఉండలేదా అన్నాడు. విన్నామయ్యా, తెలుసయ్యా అని అన్నాడు. ఈ మాటలన్నీ చెప్పి ఒక్కొక్కరు పరిశీలన చేసి ప్రవక్తలు అందరూ చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నారు, మేమేమి చేయాలయ్యా అని అడిగారు. మీరు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతారు, లేకపోతే శిక్షించబడతారు అన్నారు. ఒక్క ప్రసంగం ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? 3000 మంది బాప్తిస్మానికి సిద్ధమైపోయారు. హల్లెలూయా. ఆయన లేఖనములు నెరవేర్చబడబోతున్నాయి. 4వదిగా యేసుని ఇంటికి రావడానికి పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా. ఎంతమంది తీసుకెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నారు? పాస్టర్ గారు ఆఫీస్ మండలి ఎంతమంది తీసుకెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నారు? వద్దా? యేసయ్య మా ఇంటికి నువ్వు వద్దా అంటున్నారు మీరు అందరూ?